హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే ప్రభావతి డ్యాన్స్ స్కూల్ ప్రారంభోత్సవంతో కథలో కొత్త మలుపు. గుండె నిండా గుడి గంటలు. అక్టోబర్ 9వ తారీఖు ఎపిసోడ్. మీనా మిస్టరీ విడింది. శృతికి చెప్పి వెళ్ళింది. మీనా అంతా సైలెంట్ అయిపోయారు. మీనా ఎప్పటిలా గదిలో వంటగదిలో బిజీ అయిపోయింది. అప్పుడే అక్కడకు వెళ్ళిన శృతిని చూసి టీ ఏమైనా కావాలా అని అడుగుతుంది. ఏంటి పొద్దున్నే వంట చేస్తున్నావు అంటుంది శృతి. కాసేపట్లో మొత్తం పూర్తవుతుంది, తినేసి వెళ్ళు అంటుంది మీనా. నువ్వు గ్రేట్ మీనా. చిన్న కోపం రాగానే పుట్టింటికి పోతాను అన్నారంతా. నువ్వు చాలా సహనంగా ఉంటున్నావు అంటుంది శృతి. నువ్వైతే మీ పుట్టింటికి వెళ్ళిపోయేదానివి అని అడుగుతుంది మీనా. నేనెందుకు వెళ్తా రవి? ఇలాంటి తప్పు ఏదైనా చేసినా, తప్పుగా మాట్లాడినా ముక్కుపై ఒకటే గుద్దుతా అంటుంది మీనా. శృతి నవ్వుకుంటారు. వంటగది బయట నుంచి ఇదంతా వింటుంది ప్రభావతి. ఆమె శృతితో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది. ఇంట్లో అందరూ ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను కూడా ఏదైనా చేయాలని ఆలోచిస్తుంది ప్రభావతి. తనకు వచ్చిన నాట్యాన్ని నేర్పించాలని ఫిక్స్ అవుతుంది. డ్యాన్స్ స్కూల్ స్టార్ట్ చేయాలి ప్లాన్ చేసుకుంటుంది. అందుకోసం మూలాన దాచిన కస్టమ్స్ నగలు బయటికి తీసి అలంకరించుకుంటుంది. ఇదంతా చూసిన మీనా కిందకు వచ్చి, మామయ్య మనం ఓ అద్భుతాన్ని చూడబోతున్నాం అంటుంది. ఏంటమ్మా అది అని సత్యం అడిగితే, అత్తయ్య భరతనాట్యం స్కూల్ పెట్టబోతున్నారట అంటుంది. షాక్ అవుతాడు సత్యం. రవి, బాలు కూడా వచ్చి ప్రభావతి నిర్ణయం సంగతి తెలిసి ఆశ్చర్యపోతారు. ఇంతలో ఫుల్ మేకప్తో కిందకు దిగుతుంది ప్రభావతి. అమ్మా, ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నావా అని రవి భయంగా అడుగుతాడు. బాలు కూడా తన స్టైల్లో సెటైర్స్ వేస్తాడు. ఎందరో శిష్యులను నవాటి నాట్య మయూరులాగా తీర్చిదిద్దా అంటుంది ప్రభావతి. డ్యాన్స్ స్కూల్ స్టార్ట్ చేస్తా అంటుంది. అనుకునేది తడవుగా ఏర్పాట్లు జరిగిపోతాయి. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తుంది ప్రభావతి. ముందుగా దీపం వెలిగించి ప్రోగ్రాంలో భాగంగా శృతిని దీపం వెలిగించమంటుంది. ఆ తర్వాత రోహిణి మరో వత్తి వెలిగిస్తుంది. మీనాను అని కామాక్షి అడిగితే, అక్క 2 వత్తులు ఉన్నాయి అని చెప్తుంది. మొదటి నుంచి మీనా అంటే ప్రభావతికి పడదు. రోహిణి, శృతి ఇద్దరూ డబ్బున్న కుటుంబంలో పుట్టారనే డిఫరెన్స్ చూపిస్తుంటుంది. కాబట్టి మీనా లోపలే బాధపడుతుంది, కానీ ఏమీ మాట్లాడదు. పూలమ్ముకునేది ఇంత పెద్ద డ్యాన్స్ స్కూల్ ప్రారంభోత్సవం చేయడం ఏంటని అవమానిస్తుంది. తండ్రి వారించడంతో బాలు ఆగిపోతాడు. మీనా కూడా మాటకు మాట సమాధానం చెప్పేసి ఊరుకుంటుంది. మొత్తానికి ఇంట్లో అందరూ చెరో పనిలో బిజీ అయ్యారన్నమాట. మీనా పూలగంప, రోహిణి పార్లర్, శృతి డబ్బింగ్, ప్రభావతి డ్యాన్స్ స్కూల్, మనోజ్ ఫర్నిచర్ షాప్, రవి చెఫ్, బాలు డ్రైవర్గా బిజీ. మరి ప్రభావతి కొత్తగా ప్రారంభించిన డ్యాన్స్ స్కూల్లో కథ ఎలా మలుపులు తిరుగుతుందో చూడాలి. మరో ఎపిసోడ్లో చూద్దాం. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.